ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 28 మార్చి 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 తిథి దశమి ఉదయం 8:47 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 2:50 వరకు, తరువాత ఆశ్లేష. యోగం సుకర్మ రాత్రి 8:06 వరకు. కరణం గరజి ఉదయం 8:47 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:41 నుండి 5:29 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:35 నుండి 10:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం తెల్లవారు జామున 3:31 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:54 నుండి 8:43 వరకు. రాహుకాలం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:17 నుండి 7:48 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కొత్త ప్రణాళికలు రూపొందించేందుకు అనుకూలమైన రోజు. వృషభరాశి పనుల్లో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తాయి. మిథున రాశి మీ మాటలకు విలువ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా ఉంటాయి. కన్యరాశి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. పనుల్లో స్పష్టత అవసరం. తులారాశి సమతుల్యతతో వ్యవహరిస్తే విజయాలు మీవే. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ముఖ్యమైన నిర్ణయాల్లో మీ మనసు చెప్పింది వినడం మంచిది, లాభం కలుగుతుంది. ధనస్సు రాశి కొత్త అవకాశాలను వినియోగించుకోగలుగుతారు. ప్రయోజనకరమైన మార్పులు వస్తాయి. మకర రాశి బాధ్యతలు పెరిగినా వాటిని సక్రమంగా నిర్వహిస్తారు. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి వినూత్న ఆలోచనలు మీకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. స్నేహితులతో కలిసి మంచి పనులు చేస్తారు. మీనరాశి భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు అవుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.